అంటున్నానండి. దేవుడు మనల్ని ఏం చేయాలి చెప్పనండి? మనం తప్పు చేసినప్పుడు మనల్ని కొట్టాలి, తిట్టాలి, ఏదో ఒకటి అనాలి. ఇలా దైవజనుల నోటో, వాక్యం ద్వారానో, స్నేహితుల ద్వారానో ఏదో ఒక మాట మనల్ని అనాలి. రే తప్పు చేస్తున్నావురా, పనికి మాలినోడని ఏదో ఒకటి మనకు చెప్పాలి. మనకు అలా చెప్పే పిలుపులు మనకు వినబడకపోతే, ఒకవేళ అలా చెబుతున్నప్పుడు నీకు నచ్చకపోతే, లూజుగున్న ఉరుతాడు మెడలో వేసుకుని తిరుగుతున్నావని మర్చిపోకు. లూజుకున్న ఉరుతాడు మెళ్ళేసుకుని పరిగెడితే ఏమొద్దండి? లూజుకుందని పరిగెడతావు, ఇంకా పరిగెడతావు, ఇంకా పరిగెడతావు. ఒక రోజు ఆ లూజ్ అయిపోద్ది, ఒకేసారి అది చిమ్మని బిగిస్తుంది, అంతే. నువ్వేమనుకుంటున్నావంటే దేవుడు గద్దించాలి, దేవుడు ఏమంటలేదు అనుకోకు. దేవుడు ఏమనకపోవడమే ప్రమాదం అండి. ఏదో ఒకటి అంటేనే మంచిది. దేవుడు ఏదో ఒకటి అనాలి. సొలొమోన్ని దేవుడు ఏమనకపోతే ఏమయ్యాడు? దేవుడు వదిలేశాడు. ఎలా వదిలేశాడు? నీకు ఏది నచ్చిందో అందులో పొర్లి పొర్లి దొర్లి దొర్లి, ఇదిగో ఇక చివరిగా చెప్పాను, ఆ దొర్లి అందులో నేను నాశనం అయిపోయి వదిలేశాడు. దేవుడిచ్చే అతిపెద్ద శిక్ష ఏంటో చెప్పనా? ఆయన మనల్ని ఏం అనకపోవడమే అతిపెద్ద శిక్ష. ఆయన ఏదోటి అనాలి మనల్ని. ఆయన ఏం అనకపోతే, కయ్యోను గారిని ఏమనకుండా వదిలేశాడు, ఏమైపోయాడు చెప్పండి? దేశదిమ్మరైపోయాడు. మళ్ళీ చెప్తున్నాను, కయ్యేను గారిని దేవుడు తిడితే బాగున్ను, కొడితే బాగున్ను, ఒరే ఇలా చేసావేంటో అని 2 దెబ్బలేసి వాడిని మళ్ళీ తన సన్నిధిలో ఉంచుకుంటే బాగుండు. వాడిని వదిలేశాడు ముద్రేసి. వాడిని ఎప్పుడైతే ఏమనకుండా వదిలేశాడు, వదిలేసిన తర్వాత ఆడు ఏమైపోయాడు? దేశదిమ్మరయ్యాడు. కయ్యేన్ని ఏమనకుండా వదిలేస్తే ఎలా దేశదిమ్మరయ్యాడో బైబిల్ చరిత్ర చదవండి. సౌలును కూడా దేవుడు ఏమనకుండా వదిలేశాడు, ఏమైపోయాడు చెప్పండి? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. సౌలుని దేవుడు ఏదో ఒకటని కంట్రోల్లో పెట్టుంటే బాగున్ను. సౌలుని దేవుడు ఏమనడం మానేస్తాడు, చివరికి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇస్కరియోతు యోధాని ఏమన్నా అన్నాడా? నువ్వు చేసేది త్వరగా చెప్పండి చెయ్యన్నాడు. ఆయన ఏదో పేతురులా గద్దిస్తే బాగున్ను, ఆయన గద్దింపు మానేశాడు. పేతురునన్న గద్దింపు ఆయనకి ఇచ్చిన ఎక్కసమైంది. చివరికి యోధ ఏమైపోయాడు తెలుసు? ఆ పైనుంచి కింద పడి నడుము ఇరిగి పేగులన్నీ బయటకు వచ్చి ఏమయ్యాడు చెప్పండి? చచ్చిపోయాడు ఘోరంగా. ఈ కేసులన్నీ చదువుతుంటే ఏమనిపిస్తుంది చెప్పనా? దేవుడు ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి అనాలి, ఆయన గద్దించాలి. ఆయన గద్దిస్తున్నాడంటే ఈ రోజుకి మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ప్రసంగం నిన్నే కొడుతున్నట్టుంటే ఈ రోజుకి కూడా ఈ రాత్రికి దేవుడు నీ పట్ల ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను ఇంకా కావాలనుకుంటున్నాడు. నీకు ఏ గద్దింపు రావడం లేదంటే మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకో, నీకు ఎక్కడా నొప్పు లేని వాక్యాలు నువ్వు విని, ఎక్కడా నువ్వు పాపం చేసిన నీ గద్దింపు రావడం లేదంటే మరలా గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడో నిన్ను వదిలేశాడు. నీ చావు చాలా ఘోరంగా ఉంటుంది. అది భరించలేం, అది ఊహించలేం, అది మన ఊహలకు కూడా అందదు. అందుకే చెప్తున్నాడు చూడండి, సొలొమోనుకి చెప్పాడు వినలేదు, చెప్పి చివరికి దేవుడు చెప్పండి వదిలేశాడు. ఓషియా గ్రంథం చూడండి ఒకసారి, 4వ అధ్యాయం. ఓషియా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. ఓషియా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. త్వరగా ఓషియా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. పేజీ నెంబర్ చెప్పాలా? చెప్పండి మరి. ఓషియా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. వానిని అలాగే ఉండనిమ్ము, చూసారా? ఎఫ్రాయిం అంటే ఇజ్రాయెల్ దేశం, యోధా అంటే యోధా దేశం. ఇక్కడ దేశం 2 ముక్కలుగా విడిపోయింది. ఎఫ్రాయిం అంటే ఇజ్రాయేల్ అలాగే ఉండని, ఈ మధ్య ఇజ్రాయేల్కి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తుంది, ఆయన అలా వదిలేయి అన్నాడు. ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు చరిత్రలో ఆ రోజుల్లో వదిలేస్తే ఏమైందో తెలుసా? ఒలిసికిపోయారు, మొత్తం యవనస్తులతో సహా ఈడ్చుకుపోయారు. అంటే కొన్నిసార్లు దేవుడు ఇక ఏమండంటే ఇక ఏమి అనడు, చెబుతాడు సేవకుల ద్వారా, వినలేదా? 2వసారి చెప్తాడు, వినలేదా? 3వసారి చెప్తాడు, వినలేదా? 4వసారి చెప్తాడు, వినలేదా? ఇక ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదా? వదిలేస్తాడు. చెప్పి వినకపోతే వదిలేస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే బైబిల్ ఏముందో చెప్పండి? చేయకుండా హఠాత్తుగా మరణంలో పడతాం.
ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, 4 సార్లు చెప్తాడు, 5 సార్లు చెప్తాడు. ఇక నీకు ఎన్నిసార్లు చెప్పాలి? తోటి విశ్వాసుల ద్వారా చెప్తున్నాడు, తప్పు చేస్తున్నావురా అని. నీ సేవకుడి ద్వారా చెప్తున్నాడు, వాక్యం ద్వారా జాగ్రత్తరా అని. నీ పొరుగింటోళ్ళ ద్వారా చెప్తున్నాడు, జాగ్రత్తరా అని. ఈ రాత్రి లాంటి సభలు నాలాంటి గెస్ట్ స్పీకర్ ద్వారా చెప్తున్నాడు, జాగ్రత్త, వాక్యంలో భయభక్తులు ఉండాలి. ఇన్నిసార్లు చెప్పినా నీ బుర్రకెక్కకపోతే ఒక రోజుకి ఏం చేస్తాడు చెప్పండి? చెప్పడం మానేస్తాడు. ఇక చెప్పడా ఆయన గూర్చి ఇలా రాశాడు బైబిల్. ఏమన్నా తెలుసా? నా ఆత్మ ఎల్లప్పుడూనూ చెప్పండి వాదించదు. ఎన్నిసార్లు అడ్వకేట్లా వాదించాలి చెప్పండి? వద్దు 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 వద్దు. ఎన్నిసార్లు చెప్పాలి? నీకు ఈ రాత్రి నీకు చెప్పట్లేదా? సొలొమోనుకి ఎలాగైతే చెప్పండి, నీకు చెప్పట్లేదా? మనకు తెలుసు సినిమాలు చూడకూడదు కానీ చూద్దాం. ఎంత భయం లేదో నీకు. మనకు తెలుసు పనికి మాలిన మాటలు మాట్లాడకూడదని, కానీ చెప్పండి మాట్లాడతాం. మనకు తెలుసు కొన్ని మూఢనమ్మక ఆచారాలు చేయకూడదని, కానీ చెప్పండి చేస్తాం. మనకు తెలుసు కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని, కానీ చెప్పండి ఇన్వాల్వ్ అవుతున్నాం. నడుతున్నాను. ఎన్నిసార్లు చెప్పాను? నువ్వు చంటి పిల్లవా, చిన్నోడువా? నడుతున్నాను. ఇన్ని సంవత్సరాలు నువ్వు చర్చకు వచ్చిన తర్వాత నీకు మత్తయి సువార్త అంటే ఏంటో తెలుసు, మార్కు సువార్త అంటే ఏంటో తెలుసు, చివరి సువార్త యోహాను అంటే ఏంటో తెలుసు, అపోస్తల కార్యం అంటే ఏంటో తెలుసు, పత్రికలు తెలుసు, పాత నిబంధన తెలుసు, క్రొత్త నిబంధన తెలుసు, ప్రసంగాలు తెలుసు, సంఘాలు తెలుసు, ఏ సంఘం ఎలా ఉంటుందో తెలుసు. నీకు ఇన్ని తెలిసినా పోరంపోగు పనులు చేస్తున్నావంటే నీకు మళ్ళీ దేవుడు చెప్పాలా? ఇంక చెప్పడు. ఇంకా ఆయన చెబుతాడు చెబుతాడు చెబుతాడు, ఇక ఒక రోజుకి చెప్పడం మానేస్తాడు. చెప్పడం మానేస్తే బైబిల్ ఏమందో తెలుసా? నువ్వు చేసుకున్నదే చెప్పండి నీ నెత్తి మీదకి వస్తుంది అన్నాడు. నువ్వు విత్తిందే చెప్పండి నువ్వు కోస్తావన్నాడు. నువ్వు సాక్షాత్తు నువ్వు దేవుడి మీదకే జెండా ఎగరేసావు గనక నీ ప్రాణాలు నువ్వే తృణప్రాయాలుగా ఎంచుకుంటావని చెప్పాడు. పాపానికి బైబిల్ ఏమందో తెలుసా? ఒక వ్యాఖ్యానకర్త ఇలా అంటాడు, పాపం అంటే ఏంటంటే దేవుణ్ణే ఎక్కిరించడం అంట. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎక్కిరించడం అంటే ఇంకా మేము ఎలా చేస్తున్నాం, ఇంక నువ్వు ఈ 5 నిమిషాలు మా జోలికి రాకని చెప్పడం పాపం అంటే. నాకు అర్థమవుతుందో లేదో? ఇక 5 నిమిషాలు ఇంకా నా జోలికి రాకు, ఈ 5 నిమిషాలు నేను పాపం చేస్తున్నాను, ఈ 5 నిమిషాలు నా టైము, లేదా ఈ గంట నా టైము, ఈ 2 గంటలు నా టైం అని నువ్వు దేవుణ్ణే ఎక్కిరించేలా చేసే పనే చెప్పండి పాపం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, దేవుడినే ఎక్కిరించి దేవుడి మీదకే జెండా ఎగరేస్తే అడుగుతున్నాను, బలవంతుడైన ఆయనతోనే నువ్వు యుద్ధానికి దిగితే బతికి బట్ట కడతావా? నీకు జీవితాన్నిచ్చి ఆయుష్నిచ్చి నీకు జీవితంలో నీకు అనేకమైన విషయాల్లో నీకు ఎన్నో నేర్పించి నీకు చక్కటి సేవను చెప్పే సేవకూర్చి నేర్పించే చక్కటి సేవకుల్ని, వాక్యాన్ని నేర్పించే బోధకుల్ని, అనేక విషయాలు నీకు ఇచ్చిన ఇన్ని తెలిసి కూడా నువ్వు బైబిల్ చదవడం మానేసి నువ్వు పాపాలు చేస్తున్నావంటే నేను అడుగుతున్నాను, నిన్నెవరో పాడు చేస్తారు? నేను నువ్వే పాడు చేసుకున్నావు. జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఇప్పుడు ఎందులోకి వచ్చాం? ఇప్పుడు చెప్పండి, ప్రతి సంవత్సరం 31కి ఏమంటాం చెప్పండి? ఈ సంవత్సరం చూడు ప్రభా ఇంకా బైబిల్ ఎలా చదువుతానో అంటాం. ఈ సంవత్సరం చూడు ప్రభా ఇంక ఎలా చదువుతానో అంటాం. అని అడుగుతున్నాను, చదివావా అని అడుగుతున్నాను నేను. చదివావా? ప్రతి 31కి చెబుతావు ఎలా చదువుతావు. 4 నెలలు అయిపోతుంది, అప్పుడే చదివావా? చదవు. ఒకవేళ నువ్వు చదవాలి అంటే నీకు ఏదో ఒక ఎగ్జామ్ ఉండాలి, ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలని చదువుతావు నువ్వు. మళ్ళీ అదో లంచం. నీకు మళ్ళీ ఏదో ఒకటి కోరిక ఏదో ఒకటి ఉంటే, ఆ పిల్లలు పుట్టే కార్యక్రమం, లేకపోతే ఆ ఇల్లు కొనుక్కునే కార్యక్రమం ఏదో ఒకటి ఉంటే చదువుతుంటే మళ్ళీ దేవుడికో బిస్కెట్ అనమాట, ఇదిగో చూడు చదువుతున్నాను చూడు అని. నేను అడుగుతున్నాను, మీ లంచాల్లాగా బైబిల్ చదివితే మళ్ళీ చెప్తాను, దేవుడు అంత అమాయకుడు ఏమీ కాదు. బైబిల్ చెప్తుంది, మళ్ళీ మళ్ళీ చెప్తుంది. అదే 11వ అధ్యాయంలో ఒక మాట ఉందో చూడండి. 11వ అధ్యాయం 2వ వచనం నుండి 11వ అధ్యాయం 2వ వచనం నుండి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అదే 11వ అధ్యాయం 2వ వచనం నుండి, వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయంలో త్రిప్పివేసిరి. ఇప్పుడు చెప్పండి, ఎవరు తిప్పేశారట? భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారు. అడుగుతున్నాను, భార్యలు అతని హృదయాన్ని తిప్పేస్తే తిరిగిపోయేంత వీక్గా ఆయన హృదయం ఎందుకు తయారైంది చెప్పండి? ఆ హృదయంలో ఏమి లేదు చెప్పండి? వాక్యం.
ఎలా చెబితే అలా వింటున్నాడట. వాళ్ళు చెబితే ఈయన ఏంటండి? అసలు ఆయన గ్రాఫ్ ఎలా ఉండేది తెలుసా? ఒకప్పుడు ఆ హృదయంలో వాక్యము చేత నిండుండేది, వాక్యము చేత నడిచేది ఆ హృదయం. ఒకప్పుడు ఆ హృదయం వాక్యం చేత నడిపింపబడింది. ఆ తర్వాత ఆయన హృదయంలో కామతుర చేత నడిపింపబడ్డారు. ఇప్పుడు మూడో స్టేజ్ ఏంటి చెప్పిన? ఆయన హృదయాన్ని ఇప్పుడు ఎవరో చెప్పండి నడిపిస్తున్నారు. అంటే ఆయన రోజు రోజుకి ఎదిగాడా చెప్పండి? రోజు రోజుకి దిగజారాడా? రోజు రోజుకి ఎదిగాడా? రోజు రోజుకి దిగజారాడంటే దిగజారినట్టే కనబడుతుంది. ఆయన రోజు రోజుకి దిగిపోయినట్టే కనబడుతుంది. ఒకప్పుడు వాక్యం ఉండేది, ఆ తర్వాత ఆయన హృదయంలో కామ వికారమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆ హృదయంలో ఎవరున్నారంటే 1000 మంది వాళ్ళు చెప్పినట్టు నడుస్తుంది. వాక్యం చెబితే నడిసే హృదయం, తన హృదయం చెప్తే నడిసే మనుష్యుడు ఇప్పుడు ఎవరు చెబితే నడుస్తున్నాడంటే ఎవరు అన్య స్త్రీలు చెబుతుంటే వాళ్ళ మాట వింటున్నాడంట. ఎలాగైపోయాడు చూడండి, ఎలాగైపోయాడు. దీన్నే అలవాటు అయిపోయినారు. దీన్ని ఏమంటారు చెప్పిన? వ్యసనం అంటారు. దీన్ని వ్యసనం. రోజు రోజుకి వ్యసనం అంటారు. వ్యసనంగా మారిపోయాడు. వ్యసనంగా మారిపోయాడు అంటే ఇక అలా లేకపోతే ఉండలేడు, అవి లేకపోతే ఉండలేవు. వ్యసనంగా మారిపోయింది. పాపం ఎలా అలవాటు అవుతుందంటే ఇక అది లేకపోతే మనం చెప్పండి ఉండలేము. వాళ్ళు లేకపోతే ఉండలేవు, అవి ఆ పనులు చేయకపోతే ఉండలేవు. ఒక రోజుకి వ్యసనంగా మారిపోద్ది. సొలొమోను గారికి వ్యసనంగా మారిపోయింది. జ్ఞాని ఎలా పాడైపోయాడంటే ఎవరో పాడు చేశారనుకుంటే జ్ఞానిని పాడు చేసే వాళ్ళు ఎవరు ఉండరండి. ఆ జ్ఞాని ఎలా పాడైపోయేది, ఎంత జ్ఞానైనా ఎంత అమాయకుడైనా ఎవడైనా ఎలా పాడైపోతాడంటే దేవుని ఆజ్ఞను ఎవడైతే చదువుకొని పాటించాడో వాడిని వాడే పాడు చేసుకుంటాడు. వాడే పాడు చేసుకుంటాడు. సొలొమోను గారి హృదయం అలాగే మారిపోయింది చూడండి. తన హృదయాన్ని తిప్పివేసుకుని 4వ వచనంలో విచిత్రమైన మాట అంటున్నాడు త్వరగా. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. ఆగుదాం ఒకసారి. ఏమని రాస్తున్నాడండి ఇక్కడ? ఇప్పటి వరకు సొలొమోను హృదయం అని రాసిన ఆ గ్రంథకర్త సడన్గా ఎవరి హృదయాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు అక్కడ? దావీదు హృదయాన్ని తెచ్చి పెడుతున్నాడు. అడుగుతున్నాను, దావీదు హృదయాన్ని ఎందుకు తెచ్చి పెడుతున్నాడు అక్కడ? కారణం ఏంటంటే సొలొమోను హృదయం వేరు, దావీదు హృదయం వేరు. సొలొమోనుకి దావీదుకున్న తేడా ఏంటి? సొలొమోనుకి ఎవరు చెప్పినా వినడు, సాక్షాత్తు దేవుడు చెప్పినా వినడు. అదే దావీదుకు ఒక సామాన్యమైన ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేసావని ముఖం మీద ఏలెడితే ఎక్కెక్కి ఏడ్చి నేను దేవుని ఎదుట తప్పు చేశానని మాట వింటాడు. ఎవరు చెప్పండి? దావీదులో ఉన్నది సొలొమోనులో లేనిదేడు చెప్పనా? వాక్యం వినకపోవడం. మళ్ళీ చెప్తున్నాను వినండి, దావీదులో ఉన్నది వాక్యమేగా చెప్తున్నాను. ఈ వాక్యం చెప్తున్నాడు, చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా అది దేవుని మాట కూర్చుని వినాలి కదండి. ఎలా పాడవుతారు చెప్పనా? నువ్వు 25 సంవత్సరాలు సేవ చేసిన సీనియర్ సేవకుడు అయినా నువ్వు వాక్యం చెప్పడమే కాదు చెప్పండి వినాలి. నేను డైలీ మీటింగుల్లో చెప్పినా నేను ఏదో ఒక పుస్తకమైనా చదవాలి, ఏదో ఒక వాక్యమైనా వినాలి. ఎవరో ఒకరిది నేను వినకపోతే, నాకు చెప్పే వాళ్ళు లేకపోతే నన్ను నేను కూడా పాడు చేసుకుంటాను. వాక్యం వినాలి. అందుకే ప్రతి సభలో మనం అడిగేదని చెప్పినా నేనేం చెప్తున్నానో బైబిల్ చూడండి అంట. ఎందుకు? ఆ బైబిల్ చూడకుండా నువ్వేం వింటావు? నీ దగ్గర బైబిల్ చదవాలి, వినాలి. అందుకే సొలొమోను గారికి చెప్పాడు, ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు. బైబిల్ చదవలేదు, దేవుడు వచ్చి 2 సార్లు చెప్పినా వినలేదు. చివరికి దేవుడు చెప్పడం మానేశాడు. ఈ రాత్రే ఇక దేవుడి ఈ చివరగా నీకు చెప్పడం, ఇదే చివరిగా ఇక నీకు చెప్పకూడదని అనుకుంటే రేపటి నుంచి నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఊహించుకో. ఇక ఈ రాత్రి అబ్బాయి బైబిల్ చదవట్లేదు, ఈ అమ్మాయి బైబిల్ చదవట్లేదు, ఇక వీళ్ళకి చెప్పకూడదు, ఇదే ఇక చివరి హెచ్చరిక అనుకుంటే నీ పరిస్థితి, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకో. చదవక తనను తాను ఎద్దేవా చేసుకునే పరిస్థితుల్లోకి పోయాడు. సొలొమోను ఎవరో చెప్పినా మీరు ఏదో అనుకుంటున్నారు. సొలొమోను అంటే 5వ వచనం 7వ వచనం చదువుతుంటే విచిత్రంగా ఉంది. ఒకసారి చదవండి. సొలొమోను
అష్టారోతను సీదోనీల దేవతను, మిల్కోమను అమోనీల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి. ఇప్పుడు చెప్పండి, ఈ సొలొమోను గారు సీదోనీల దేవతని, అమోనీల దేవతలను అనుసరిస్తున్నారట. ఈ సొలొమోను గారు ఎవరో చెప్పనా? ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ సొలొమోను గారు ఎవరో చెప్పనా? ప్రపంచంలో ఎవరు కట్టలేని బంగారు దేవాలయం కట్టినా. చెప్పండి, సొలొమోను గారు ఇప్పుడు ఎవరికి కడుతున్నాడు చెప్పండి? దేవతలకు కడుతున్నాడు. ఎందుకు ఇలాగైపోయాడు చెప్పండి? ప్రతిదానికి ఆన్సర్ ఒకటే, ఎందుకు ఈ మనుషుడు ఇలాగైపోయాడు? ఆ ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయంలో ఉన్న సంగతులు చదవడం మానేశాడు. ఏంటి, మందిరం కట్టినవాడు ఇతర దేవతలకు గుడులు కట్టించాడంటే వాక్యం చదవకపోతే గుడిలేంటి? మళ్ళీ చెప్తున్నాను, రకరకాల పిచ్చి పనులు చేయడం మన ఇంట్లోనే స్టార్ట్ చేస్తాం. ఉదాహరణ చెప్పనా? మనం అది ఎదురే చెప్పాను, మీకు చెప్తాను వినండి. దేవుణ్ణే నమ్ముతున్నాం అనుకుంటామండి, ముగిస్తాను. దేవుణ్ణే నమ్ముతున్నాం అనుకుంటాను, కానీ ఆ బయట ఉన్న పనులన్నీ చేస్తాం. కొత్తగా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు బయట వాళ్ళు ఏం చేస్తారో, కొత్తగా ఇల్లు కట్టుకుంటే లోపలికి ఒక దాన్ని తీసుకొచ్చి ప్రతి గదిలో తిప్పుతారు. ఏంటది? ఆవుని తీసుకొచ్చి ఆ గదిలోకి తిప్పి, ఈ గదిలోకి తిప్పి, ఈ గదిలోకి తిప్పి. మొన్న ఆ మధ్య ఆవిడ ఎవరో ఏకంగా ఆ చిన్న ఆవు పిల్లని ఉయ్యాలు చూపేస్తుంది. అది దిగిపోతానంటుంది, మళ్ళీ కూర్చోబెట్టేస్తుంది. ఎందుకంటే అది అలా ఊగేసి అక్కడ మంచిదన్నమాట ఆ ఇంటికి, అందుకే ఉయ్యాలు ఊపుతుంది. దీనికి రివర్స్ ఏంటి చెప్పిన? మనం ఆవుని తేవగానే గుర్తుపట్టండి, కొత్త ఇంట్లో ఎవరిని తిప్పుతాం చెప్పండి? ఆ గదిలోకి, ఈ గదిలోకి. చెప్పండి, ఎవరిని తిప్పుతాం? మీరు ఆవు ప్లేస్లో ఎవరిని పెట్టారు చెప్పండి? సేమ్ అయ్యే పనులు చేస్తామండి. మనం అనుకుంటాం ఏదో భక్తి చేస్తామని, కానీ ఆ ప్రదర్శన దేనికి? కుదిరింగో దిక్కుని నిలబడి ప్రార్థన చేయొచ్చు కదండి. అలా తిరిగి, నేను తిరగడం తప్పట్లేదు కానీ నేను అడుగుతున్నాను, ఎక్కడో కాపీ కొట్టినట్లేవి, ఎక్కడో కాపీ కొట్టినట్టు పెళ్ళిళ్ళు చేస్తారు. ఆ పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆ బయట ఆ పెళ్ళిళ్ళు చేసినప్పుడు అలా అవి బీపీ గింజలు అక్షంతలు జల్లుతారు. సేమ్ వేస్తే మన పాస్టర్ గారు సి అంటారని వాటి ప్లేస్లో ఏమంటారని చెప్పండి? పూలు ఎడతాం. అన్నీ అయ్యే పనులండి. ఇశ్రాయేలు కూడా ఏం చెప్పారు అప్పునా? యెహోవానే మొక్కుతున్నాం అన్నారు, కానీ ఆ యెహోవాకి ఆకారం పెట్టారు. ఆకారం పేరు దూడ. సేమ్ అయ్యే పనులు. ఇతగాడు కూడా చేసే పని చూడండి. అరే ఇలా ఆకారం కట్టకూడదు, వాటికి మొక్కకూడదని ఈ మనిషికి ఎందుకు పని చేయాలి? ఇంత జ్ఞానికి 7 సంవత్సరాలు బంగారు దేవాలయం కట్టిన వాడికి, బంగారు బలిపీఠం కట్టిన వాడికి, దేవుని సన్నిధినే కెరూబుల మధ్య ఉన్న దేవుని మహిమనే భూలోకానికి తెచ్చిన ఈ మహారాజుకి ఎవ్వడు చెప్పకపోయినా అనేక విషయాలు తెచ్చిన ఈ జ్ఞాని పోయి ఇలాంటి పని చేస్తాడు. ఏంటంటే జ్ఞానులు కూడా తింగరోళ్ళగా ఎప్పుడు చేస్తారు చెప్పనా? వాక్యం చదవకపోతే చేస్తారు. నేను సీరియస్గా చెప్తున్నాను, వాక్యం చదవాలి. ఈ గంటన్నర ప్రసంగంలో మీరు ఎన్నిసార్లు విన్నా నేను ఆ మాటే చెప్తున్నాను, వాక్యం చదవాలి, 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 చదవాలి. నేనేం చెప్తున్నానో తెలియాలన్నా మీరు చదవాలి, మీరు ఎలా ఉన్నారో మీకు తెలియాలన్నా చదవాలి, మీరు దేవునితో ఏం మాట్లాడాలో తెలియాలన్నా వాక్యం చదవాలి. ఈ బైబిల్ చదవకుండా మనల్ని మనం బాగు చేసుకోవడం చెప్పండి అసాధ్యం. సొలొమోను గారు చివరికి ఎలా అయిపోయాడో అక్కడ రాస్తున్నాడు చూడండి. అదే 11వ అధ్యాయం 10వ వచనం 8వ వచనం చూడండి ఒకసారి. అదే 11వ అధ్యాయం 8వ వచనం. తమ దేవతలకు ధూపం వేయచ్చు, ఎవరి నిమిత్తమట చెప్పండి? ముగిద్దాం, ఒట్టే చెప్తున్నాను, ముగిస్తాడు ఇక. ఎవరి నిమిత్తమట చెప్పండి? ఒకప్పుడు ఎవరి కోసం బతికేవాడు చెప్పనా? దేవుని కోసం బతికేవాడు. తర్వాత ఎవరి కోసం బతికేవాడు చెప్పనా? తన కోసం బతికేవాడు. ఇప్పుడు స్టేజ్ ఇంకా దిగిపోయింది. ఇప్పుడు ఎవరి కోసం బతుకుతున్నాడు చెప్పండి? ఆడవాళ్ళ కోసం బతుకుతున్నాడు. నడుతున్నాను. ఎలాగుండే రాజు చెప్పండి, ఎలాగైపోయాడు చెప్పండి? ఒకప్పుడు దక్షిణ దేశపు రాణిలు వచ్చి ఆయన చూసి, ఇలాంటి మహాజ్ఞాని దగ్గర ఆ ఇంట్లో ఆ కిచెన్ రూమ్లో అంట్లు కడుక్కుంటే చాలనుకుంది ఆ మహారాణి. ఎవరు? ఆ దక్షిణ దేశపు రాణి. సామంతులు, అధిపతులు, రాజులు వచ్చి అన్నారు, అబ్బా ఇలాంటి జ్ఞానం ఒకడు మానవ జాతిలో పుట్టాడని మాట్లాడుకున్నారు.
దేవుడు తన హృదయం అందించిన జ్ఞాన వాక్కును వినుటకు భూపతులందరూ కదులొచ్చారట, రాణీలందరూ కదులొచ్చారట. ఇలాంటి మహానుభావుడిని ఇజ్రాయెల్ దేశం కలిగి ఉండటం ఎంత గొప్ప ధన్యత అని చెప్పుకున్నారట. కానీ దేవుని కోసం బతకాల్సిన వాడు తన కోసం బతకడం నేర్చుకున్నాడు. ఇప్పుడు తన కోసం బతికేవాడు తన కోసం కూడా కాకుండా చెప్పండి ఇతరుల కోసం బతికే పరిస్థితుల్లోకి దిగజారిపోయాడు. ఇలాగైపోయాడు ఏంటండి అంటే, మరలా చెప్తున్నాను, తన బలము, తన ధనము, తన సుఖము, తన అధికారం, తన స్త్రీలు ఇవన్నీ కుంపట్లాగా వచ్చి ఆయన మీద ఎలా పడిపోయాయి అంటే, వాటిని అడ్డగించే చెప్పండి వాక్యం కరువైపోయింది ఆయన జీవితంలో. ఆయన అడ్డగించే వాక్యం కరువైపోయింది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను నేను, వాక్యం వినడానికి మీ చెవులు ఆసక్తి కలిగి ఉన్నాయా? ఎప్పుడు వాక్యం విందామా, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు వారంలో చేసిన ఆ తప్పులను దేవుని ఎదుట ఆ వాక్యం ద్వారా ఒప్పుకొని కడుక్కుందామన్న ఆదివారం కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఆదివారం వచ్చి ఫ్యాన్ ఎక్కడుందో చూసి, ఆదివారం వచ్చి ఆ బల్ల ఎక్కడుందో చూసి, ఆదివారం వచ్చి పక్కాలతో గుసగుసలు పెట్టి ఆ సేర్ ఎంత, ఈ ఎకరం ఎంత, ఈ సెంట్ ఎంత అని మాట్లాడుకొని ఆ గంట వాక్యం ఏమైనా పాస్టర్ గారు చెప్తే ఆ గడియారకు లుక్ ఇచ్చి, పాస్టర్ గారికి లుక్ ఇచ్చి మమ్మల్ని త్వరగా వదిలేయని, వాళ్ళు వదలకపోతే సంటి పిల్లల్ని ఏడిపించలేక వాళ్ళని గిల్లేసి చేయట్లేదు ఈ సంఘంలో ఈ పనులు అడుగుతున్నాను. ఈరోజు సంఘానికి ఎందుకు వస్తారు చెప్తున్నా, 70 సార్లు వాక్యాలు చూసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. నీ హృదయం వాక్యం వినడానికి ఇష్టపడలేదు, నీ హృదయం సహవాసం చేయడానికి ఇష్టపడలేదు, నీ హృదయం చర్చిలో ఉండడానికి నీ హృదయం ఏం కోరుకుంటుంది? చెత్తంతా గడపడం నేర్చుకుంది నీ హృదయం. తెల్లవార్లు చూస్తారండి ఈ ఫోన్, తెల్లవార్లు చూస్తున్నావే అని అడుగుతున్నాను. తెల్లవార్లు చూస్తున్నావే వాక్యం ఉండి అడుగుతున్నాను. కనీసం 12 అయ్యే వరకు ఎప్పుడైనా చదివావా? కనీసం అన్నానంటే అది పెద్ద లెక్క కాదండి. 12 అయ్యే వరకు ఎప్పుడైనా వాక్యం చదివావా? వాక్యం చదువుతున్నప్పుడు తెలియకుండా ఎప్పుడైనా నీకు రాత్రి దాటి తెల్లవారు 3 అయిపోయిన ఫీలింగ్ ఎప్పుడైనా నీకు వచ్చిందా? నీకు 2 వచనాలు అవ్వకుండానే ఆవిలింపులు వచ్చేస్తాయి. నీకు ఫోన్ చూసినప్పుడు రాదు, నీకు సోది మాట్లాడినప్పుడు రాదు, స్టార్టింగ్లు చేసుకున్నప్పుడు రాదు, ఆ ఫోన్లు మాట్లాడుకున్నప్పుడు రాదు. నీకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ ఏమన్నా టీవీలో వస్తే నువ్వెంత భయం లేనివాడివి, భయం లేనిదాను చెప్పనా, నీకు ఇష్టమైన ప్రోగ్రామ్స్ సండే టైంలో ఏదన్నా ప్రోగ్రామ్ వస్తే చర్చే మానేస్తావు. అంత పనికిమానుడు నువ్వు. ఈరోజు ప్రత్యేక ప్రోగ్రాలు ఉన్నాయని లేవా చెప్పండి? ఆదివారం పెళ్ళిళ్ళు వస్తే మానేసే వాళ్ళు లేరా? ఆదివారం రాజకీయ పార్టీ గొడవల కోసం ఆదివారం చర్చి మానేసే వాళ్ళు లేరా? ఆదివారం చుట్టాలు వస్తే మానేసే వాళ్ళు లేరా? బీచ్లకు పోయేవాళ్ళు లేరా? పార్కులకు పోయేవాళ్ళు లేరా? అరే వారం అంతా చెత్తంతా వింటూ తిరిగాం. ఇప్పుడు వారంలో 1 గంట అయినా వాక్యం మనం ఎలాగ చదివేయడం, కనీసం వాక్యం 1 గంట వినకపోతే మన జీవితాలు ఏమైపోతాయని ప్రశ్నించుకొని భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అందుకే రాత్రి దేవుడు చెప్తున్నాడు, దావీదుకు ఒక్కసారి చెప్తే విన్నాడు, సొలొమోనుకి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. సొలొమోను జీవితంలోకి ఎవరు వచ్చాడు అక్కడ రాస్తున్నాడు. మొట్టమొదట ఆయన జీవితంలోకి వచ్చింది ఆ మొదటి వచనంలో 2వ మాట. ఆయన మొట్టమొదటి 2వ మాటలో, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి. మొట్టమొదట ఎవరు వచ్చారట చెప్పండి? మొట్టమొదటి ఫరో కూతురు వచ్చిందంట. 1000 మంది ఒకేసారి వచ్చారా? మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి, 1000 మంది ఒకేసారి వచ్చారా? 1 by 1 1000 మంది అలా వచ్చారా చెప్పండి? ఒకరి తర్వాత ఒకరు. నీకు కూడా ఎవరో ఉంటారు ఫరో కూతురా అంటే, డైరెక్ట్ ఆడవాళ్ళ కోసం చెప్పట్లేదు నేను. నీకు కూడా ఫరో కూతురు లాంటి వ్యసనం ఏదో ఉంటుంది. అది మెల్లగా ఒకటి స్టార్ట్ అవుద్ది. దాని తర్వాత 1000 తంటాలు తీసుకొచ్చి నీ మెడలో కూర్చోబెడతావు. మెల్లగా ఒకటే వచ్చింది ముందు, అంటే మెల్లగా ఫరో కూతురు ఒక్కటే వచ్చింది. ఆ తర్వాత 1000 మంది వచ్చారు. ఒకేసారి ఏం చేసామండి? పాపం చిన్నగా మొదలెడతాం. ఆ చిన్నగా మొదలెట్టింది అలవాటు చేసేసుకుంటాం. పాపంలో ధైర్యం ఎలా వస్తుంది చెప్పనా? ఒక వ్యాఖ్యానకర్త రాస్తాడు, వారం రోజుల్లో, లేదా ఒక నెల రోజుల్లో, లేదా ఒక 1 yearలో, లేదా ఒక 1 monthలో మొదటి రోజు పాపం చేసినప్పుడు ఏం అవ్వదు చూసారా? ఏం అవ్వలేనప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ పాపం చేస్తారు చూసారా?
అప్పుడు దేవుడు ఏమంట కదా, మళ్ళీ ధైర్యం వస్తుందన్నమాట. డే 1, డే 2, డే 3, డే 4, డే 5 డేస్ పెరుగుతుంటాయి. అంటే ఇక ఏం అనడం లేదన్న ఆలుసు ఉంటుంది చూసారా, చివరికి ఆ మెల్లమెల్లగా ఎంత రెచ్చిపోతావంటే నిన్ను నువ్వు ఊహించుకోలేనంతగా మునిగిపోతావు. సొలొమోను అలాగే మునిగిపోయాడు. మెల్లగా ఫరో కూతురు వచ్చింది. తర్వాత 900 చెప్పండి 99 మంది వచ్చారు. 999 మంది వచ్చి ఆయన జీవితంలో కూర్చున్నారు. ముందు ఒక్కరే వచ్చారు. ఆ ఒకరొకరు వచ్చి ఏం కోరుకున్నారు? బలాన్ని కోరుకున్నారు, ధనాన్ని కోరుకున్నారు, ఆయన యొక్క ఆయుస్సును కోరుకున్నారు, చివరికి తన భక్తిని కోరుకున్నారు, చివరికి దాన్ని అన్యుడి కన్నా అధ్వానంగా మార్చేశారు. ఐగుప్తి కూతురు అంటే లోకానికి గుర్తు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ లోక స్నేహం నీలోకి వస్తుందో జాగ్రత్త. ఏ లోక స్నేహం నీలోకి వస్తుందో ఆ వచ్చింది ఏం కోరుతుందంటే నీ బలం కోరుతుంది, నీ ధనం కోరుతుంది, నీ అధికారం కోరుతుంది, చివరికి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, భక్తిని కోరుతుంది, పాడైపోతావు. కొన్ని వార్తలు చదువుతుంటే విచిత్రంగా అనిపిస్తుంది. ఇంత తెలిసిన ఆయన ఎలా చేశాడండి అంటే సొలొమోనే చేశాడు. నా మాటలు అర్థమవుతూనే లేదు. ఇంత తెలిసినోడు ఎలా చేశాడంటే సొలొమోనే చేశాడు. మీకు కూడా చెప్తున్నాను, ఎవడైతే ప్రేయర్ టైం తగ్గించుకుంటారో, ఎవరైతే ఆ వాక్యం చదివే సమయాన్ని మానేస్తారో, బిజీగా ఎవడైతే తిరుగుతాడో వాడికే అతిపెద్ద ప్రమాదం రెడీగా పొంచి కూర్చొని ఎదురు చూస్తుందండి. కొన్ని అధ్యాయాలు, కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు ఇది మాకు తెలుసులే, సొలొమోను కోసం మాకేంది అనుకోకు. సొలొమోను కోసం నాకు తెలుసు, దావీదు కోసం నాకు తెలుసు, పలానా మత్తయి కోసం నాకు తెలుసు, పేతురు నాకు తెలుసు కాదు, నాకు తెలుసు అన్నది పాయింట్ కాదు, నేను అలా ఉన్నానా లేదన్నదే ముఖ్యమైన విషయం. సొలొమోను ఎంత బాగా ఎదిగాడో అంత త్వరగా చెప్పండి కిందకి దిగజారిపోయాడు. 11 వచనంలో ఏముందో చూడండి. 11 వచనంలో సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను ఇక నువ్వు వాక్యం చదవడం మానేసావు, నా కట్టడలు పాటించడం మానేసావు, ఇక ఆచరించడం పూర్తిగా వదిలేసావు గనక నేను కనుగొనుచున్నాను గనక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసులకు ఇచ్చేస్తాను. ఇది అతి పెద్ద పనిష్మెంట్ అండి. పట్టుకెళ్ళి ఏ పొరుగు రాజుకి ఇచ్చేస్తానంటే బాగున్నావు, పట్టుకెళ్ళి ఇలా ఎదురింటి రాజుకి ఇచ్చేస్తా అంటే బాగున్నావు. సరాసరి ఎవరికి ఇచ్చేస్తాడట? సొలొమోను వస్తే ఒంగొంగి దండాలు పెట్టి వానపాములు ఉంటారు చూసారా, ఆ వానపాములకు పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను. మన దేవుడు గట్టి మొట్టికాయలు ఎలా వేస్తాడు చెప్పనా? నీ దగ్గర తీసి చెప్పండి, నీకు కింద దిగువ స్థాయిలో ఉంటారే వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు. ఎంతకన్నా పనిష్మెంట్ ఉంటుందా? నీ బలం పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు, నీ ధనం పట్టుకెళ్ళి ఇచ్చేస్తాడు, నీ అధికారం పట్టుకెళ్ళి ఇస్తాడు. ఒకవేళ నువ్వు సేవకుడు అయితే నీ సేవను పట్టుకెళ్ళి పక్కోడికి ఇచ్చేస్తాడు. గుర్తుపెట్టుకో. నువ్వు సంఘంలో ఉన్న ఒక స్తంభానివి అయితే, నువ్వు పెద్దవైతే నీ అధికార పెద్దరికాన్ని పట్టుకెళ్ళి ఇంకొకటికి ఇచ్చేస్తాడు. గుర్తుపెట్టుకో. బైబిల్ చదవకపోతే అంత సీరియస్ అవుతాడు దేవుడు అంటే? అవుతాడు. ఎందుకు సీరియస్ అవడాయినా? ఎందుకు అవడు? ఎందుకంటే నేను దేవుడు నీతో మాట్లాడాలనుకునే ఒకే ఒక్క మార్గం ఏముంది చెప్పండి? మేఘం కాదు, దర్శనం కాదు, కల కాదు, ఇక చాలా జరిగినవి. ఇక దేవుడు నీతో మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలనుకుంటాడు? ఈ వాక్యం చదివితేనే మాట్లాడతాడు ఆయన. నువ్వేం మాట్లాడాలో, ఎలా పరిపాలించాలో, ఎలా ఉండాలో, నీ కాపరం ఏంటో, నీ మాట ఏంటో, నీ చూపేంటో ప్రతిదీ దేవుడు ఎలా చెప్పాలనుకుంటాడు? ఈ వాక్యం ద్వారానే చెప్పాలనుకుంటాడు. ఆ వాక్యమే నువ్వు చదవకపోతే ఇంకెలా చెప్తాడు దేవుడికి? ఇక వాక్యం దాటొచ్చి ఏం చెప్పడు ఆయన. ఆ ఇబ్రీ పత్రిక మీకు గుర్తుందో లేదో, ప్రవక్తల ద్వారా, నీతిమంతుల ద్వారా నానా సమయాల్లో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమంది కుమారుని ద్వారా మాట్లాడు. ఆ కుమారుని ద్వారా మాట్లాడిన మాటలన్నీ గ్రంథస్థం చేయబడితే అది బైబిల్ అయింది. ఆ బైబిల్ చదివితేనే ఆ కుమారుడు ద్వారా నీతో మాట్లాడతాడు. ఆ కుమారుడుకున్న మరొక పేరే వాక్యం. ఆ వాక్యం చదివితేనే, అందుకే చదవండి. ఎంత బిజీగా ఉన్నా, ఒక సహోదరుడిగా మీ మేలు కోరి చెప్తున్నాను, ఎంత బిజీగా ఉన్నా ఒక అధ్యాయమైనా చదవండి రోజుకి. ఎంత బిజీగా ఉన్నా నిద్రపోయే లోపు ఒక రోజు భోజనానికి మనం ఎలాగైతే టైం పెట్టుకుంటామో, రోజు స్నానానికి ఎలాగైతే టైం పెట్టుకుంటామో, రోజు కొన్ని పనులకి పొల్లు గడుక్కోవడానికి కూడా ఒక టైం ఎలా అయితే పట్టుకుంటామో, అలాగే నీ ప్రతిరోజు జరిగే దినచర్యలో నీ కార్యక్రమం ఒకటి ఏంటో తెలుసా? బైబిల్ చదువుకోవాలి.
నువ్వు ఆఫీసులో ఉన్నా, ఎక్కడున్నా, ఎంత బిజీగా ఉన్నా, నువ్వు పొలం పనులకు పోయేవాడివైనా, ఎక్కడికి పోయినా కనీసం ఏదో ఒక టైంలో వాక్యం చదువుకోవాలి. దాన్ని ఎప్పటికప్పుడే మనం మెయింటైన్ చేయకపోతే ఇది మంచిది కాదండి. అది మనతో కుప్పుగంతులు వేస్తుంది, రకరకాల పనులు చేస్తుంది. ఆ హృదయాన్ని అలా కంట్రోల్లో పెట్టి దానికి కళ్ళు వేయాలంటే ప్రతిరోజు దానికి ఒకే ఒక సొరక చెప్పండి, వాక్యం. ఆ వాక్యాన్ని చదవాలి. నేను ముగించేస్తున్నాను. సొలొమోను గారిని గురించి చదువుతున్నప్పుడు వ్యాఖ్యానకర్త ఇలా రాశాడు, సొలొమోను గారు బాగున్న దశ ఉంది, చెప్పండి, బాగోలేని దశ ఉంది. అంటే ఆయన భక్తికి ఉన్న ఒక స్టేజ్ ఉంది, ఆయన భక్తి తగ్గిపోయిన ఒక స్టేజ్ ఉంది. భక్తికి ఉన్నప్పుడు సొలొమోను అట క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడట. ఎలా ఉన్నాడు? భక్తిగా ఉన్నప్పుడు క్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నాడట. భక్తి తగ్గిపోయిన తర్వాత క్రీస్తుకి విరోధిగా ఉన్నాడట. ఆ మనిషిలో 2 సైడ్లు కనబడుతున్నాయి చూడండి. భక్తిగా ఉన్నప్పుడు క్రీస్తుకి ముంగుర్తు అయిపోయాడు, భక్తి తగ్గిపోయిన తర్వాత క్రీస్తుకి విరోధిగా మారిపోయాడు. ఇంత విన్న తర్వాత నన్ను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఎందుకు సొలొమోను గారు పరలోకం వెళ్ళారంటారా లేదంటారా అని. అది నేను చెప్పలేను. ఆయన వెళ్ళలేదు అని చెప్పలేను, వెళ్ళాడు అని చెప్పలేను, ఆయన ఏమయ్యాడంటే చెప్పలేను, ఎందుకంటే అది మన పరిధిలో లేదు. బాధాకరమైన విషయం ఏంటి చెప్పిన, ఇంతకు ఆయన పరలోకం వెళ్ళాడా లేదన్నంత డౌట్ వచ్చేలా ఆయన చచ్చిపోయాడంటే ఇంక ఏం సాధించినట్టండి ఆయన చెప్పండి భూమి మీద? ఇంకేం సాధించాడు ఆయన? ఆయనకి బంగారు సింహాసనం ఉండి, అధికారం ఉండి, కదిలితే చూసేంత జ్ఞానం ఉండి ఇన్ని ఉన్నా ఇప్పుడు ఆయన ముగింపు, ఆయన పరలోకం వెళ్ళాడా లేదన్నంత డౌట్ వస్తుందంటే ఏం సాధించాడు చెప్పండి ప్రపంచమంతా తిరిగి ఆయన? ఒకవేళ నా ముగింపు అలాగైతే నేను అడుగుతున్నాను, సొలొమోనుకైనా అక్కడక్కడ చరిత్రను బేస్ చేసుకుని పర్లేదంటే చివరి దశలో మారాడని ప్రసంగిని బేస్ చేసి కొంతమంది చెప్తారు. కనీసం ఆయనకి అవకాశాలైనా ఉన్నాయి. ఈరోజే రాకడ సంభవిస్తే, ఈరోజే ఈ రాత్రే మన ముగింపు అయితే నేను అడుగుతున్నాను, ఎక్కడికి పోతావు? వెంటనే పరలోకం నుంచి విశ్వాస వీరులందరూ లేచిపోయి, నా బిడ్డ వస్తున్నాడు, ప్రతిరోజు బైబిల్ చదివి భక్తిగా ఉండి ఈరోజు ఇలాగ ముగించుకుని వచ్చేస్తున్నాడు, పరలోకం ఏమైనా తెరిసి రెడీగా ఉంటుంది అనుకుంటున్నారు మీ కొరకు? పరలోకం ఏమంటే చెప్పనా, ఈడు బైబిల్ చదివి నవంబర్ నెలలో చదివాడు, ఇప్పటి వరకు చదవలేదు ప్రభా, ఈడు చచ్చిపోయాడు ఈడు అంటారు. గుర్తుపెట్టుకో. పరలోకానికి తెలియదా? పరలోక ప్రభుత్వానికి తెలియదా? దేవదూతలకు తెలియదా? అధికారులకు తెలియదా? మన భక్తి బాహాటంగా దేవదూతలకు లేదా చెప్పండి? ఈ భూమి మీద సంఘంలో ఉన్న, అంటే సంఘ విశ్వాసులు ఏం చేస్తున్నారో తొంగి చూస్తున్నారట. ఎవరు చెప్పండి? దేవదూతలు. ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నావు కూడా చూస్తాయి తెలుసా? ప్రతి ఒక్కరికి ఒక సొంత ఎస్కాట్ ఉంటాయంట దూతలు. నువ్వు సరిగా వాక్యం వినకపోతే పక్కన తిట్టుకుంటుంది, పనికి మళ్ళీ ఎందుకు వచ్చారో సభకే అని. ఎప్పుడు ఏది టిక్ అని నొక్కుంటాం, ఎందుకు వచ్చారు అన్నీ తిట్టుకుంటూ తెలుసా? దూలాలు మొరపెడతాయని తెలుసా బైబిల్లో? గోడలు మొరపెడతామని బైబిల్లో తెలుసా? ఇప్పుడు చెప్పండి, అదే ప్యాటర్న్లో నువ్వు కూర్చున్న కుర్చీ కూడా ఏమంటా చెప్పండి, నువ్వు వాక్యం వినకపోతే ఆ 3వ కాలు ఇరిగిపోదామని చూస్తుంది. గుర్తుపెట్టుకో. అది ప్రతిదీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది, ప్రతిదీ మనం చూస్తుంది. దేవుడు మన నుంచి కోరుకునేది ఒకటే, ఆయన మాట వినాలి, ఆయన గురించి మాట్లాడుకోవాలి, ఆయన గురించి చదువుకోవాలి. ఇంత విన్న తర్వాత ఇదంతా వదిలేసి ఒక మాట అంటారు మనకి. రాత్రి ఏం చెప్పాడు జేమ్స్ గారు అంటే సొలొమోను కోసం చెప్పాడు అనంట. చెప్పి ఏమంటారు చెప్పిన, సొలొమోను గారు 1000 మందిని చేసుకున్నాడంట. గుర్తుండవండి. ఇదే కానీ గుర్తుంటే నీ ఈ ఏమానం మొత్తం వచ్చినా కొడతాడు. గుర్తుపెట్టుకో. నీ గుర్తుండాల్సింది సొలొమోను కాదు. బైబిల్ ఏమని చెప్పిన, ఇదిగో సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు అన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుడు. ఇదిగో సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసుడు. ఇప్పుడు మనం చూడాల్సింది సొలొమోను కాదు చెప్పండి, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి. ఆయన 1000 మందిని చేసుకుని పాడయ్యాడు. ఈయన జీవితంలో వివాహమే లేదు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి తహతహలాడిపోయాడు. ఆయన హృదయం మీద పాపము సింహాసనం వేసుకుని కూర్చుంది. ఈయన హృదయంలో తండ్రి చిత్తం నెరవేర్చటకు దాహంతో చనిపోయాడు. ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు. అందుకే మన మాదిరి, మన నడక, మన మాట, మన ప్రేమ, మనం ఎలా తప్పించిపోవాలి, మన జీవితాన్ని ఎలా ముగించేసుకోవాలో మనకు ఒకే ఒక్క మాదిరి, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన సొలొమోను కన్నా గొప్పవాడు. అందుకే సొలొమోను చరిత్ర ఎందుకు ఈ రాత్రి మనం ధ్యానిస్తున్నామంటే, అంత జ్ఞానే బైబిల్ చదవకపోతే పాడైపోతే నువ్వు జ్ఞానివి కాదు.
మనకు అంత జ్ఞానం లేదు. అటు పూర్తిగా జ్ఞానులని చెప్పలేం, ఇటు అజ్ఞానం అరకొరగా రెండింటి మధ్యలో ఉన్నాం. మనం కూడా భక్తిని సరిగ్గా లీడ్ చేయకపోతే ఏమైపోతాం చెప్పండి. ప్రతి ఆదివారం మానకుండా వెళ్ళండి చర్చికి. ఆ దైవజనుడు ఏం చెప్తున్నాడో 4 ముక్కలు రాసుకోండి. ఆ రాసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ ఏముందో నీ అధ్యాయం చదువుకో, ధ్యానించుకో, నేర్చుకో. ప్రతి ఆదివారం ఒక ముక్కైనా నేర్చుకోవడానికి ప్రయత్నించే. ప్రతి అధ్యాయం చదువుతూ దేవుడిదా ఈ సంగతిని నేర్చుకునే ప్రయత్నం చేస్తే నీ జీవితానికి రేపు పొద్దున్న మిగిలిపోయేది ఏదన్నా ఉంది అంటే ఆ వాక్యమే. నేను పరలోకంలో దేవుని ఎదుట ధైర్యంగా నిలబెట్టేది ఏముంటుంది చెప్పనా? ఆ వాక్యమే ఆ రోజు నీకు రికమెండేషన్ చేస్తాడు. దేవా, కుమారుడు నా పక్షమున నా మార్గమును అనుసరించి వచ్చినవాడని ఆ వాక్యమే నీ పక్షమున సాక్ష్యం ఇస్తుంది. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. చదవండి. వాక్యాన్ని దూరం చేస్తే ప్రభువును దూరం చేసినట్టే. ప్రభుకు దూరం జరిగిన సొలొమోనైనా, సంసోనైనా, ఎవరైనా ఏమైనా చెప్పండి, దెబ్బల మీద దెబ్బలు తిన్నారు. మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో పడకూడదంటే ఖచ్చితంగా ఎవ్రీడే చెప్పండి, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఏం చెబుతున్నారు జాతకం? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.